వాడవాడల వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా కడప జిల్లా కేంద్రంలో భారీగా విగ్రహాలు పెట్టి పూజలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి ఉంది. వీటిన కూడా వినాయక విగ్రహాలు నిర్వహించి మట్టి విగ్రహాల దగ్గర నుంచి భారీ స్థాయిలో విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణలు కూడా ఏర్పాటు చేసి చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఎన్జిఓ కాలనీలో ఉన్నాం కడప నగరంలో. ఇక్కడ భారీ విగ్రహం మనం చూస్తున్నాము. చాలా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎన్ని రోజులు చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు? 10 సంవత్సరములకు ముందు స్వర్గీయ నాగిరెడ్డి గారు మేము మొత్తం చిన్న కమిటీతో కట్ చేస్తారా 10 సంవత్సరాల ముందు తయారైన ఈ కమిటీ ఒక చిన్న విగ్రహాలు స్థాపించుకుంటూ వచ్చి జనాదరణ పెరిగి ఎన్జిఓ కాలనీ వరకే ముందు అనుకున్న ఈ కమిటీ నిర్వహణ విస్తరించి కడప పట్టణమంతా మా ఎన్జిఓ కాలనీ విగ్రహ మెయింటెనెన్స్ కానీ లేదా ఏర్పాట్లు కానీ చూసి ప్రతి ఒక్కరూ మేమున్నాం, మేము కూడా ఇందులో పాలు పంచుకోవాలా, మేము కూడా ఇందులో పాల్గొనాలా, మాకు ఈ పుణ్యం కొంచెం దక్కాలా, ఈ ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎన్జిఓ కాలనీ నుంచి కడప పట్టణం వరకు విస్తరించింది. ఇంకా బయట బెంగళూరు నుంచి కూడా కొందరు దాతలు మాకు సహకరిస్తున్నారు. కష్టపడి నిర్వహించేదానికి రామ, మధు, తర్వాత పవన్, మల్లికార్జున అందరూ ఇంకా చాలామంది, రమణయ్య ఇలాంటి వాళ్ళందరూ చాలా కష్టపడి రాత్రి మౌళ్ళు ఇది విగ్రహం ప్రత్యేకత అంటే అండి మనకి ఇంతకన్నా హైట్ ఎక్కువ లేదు, ఇంకా పెద్దది పెట్టాలని ఆలోచన చేసినాము. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కరెంటు లైన్లు దీనికి ఇంతకన్నా షెడ్ ఎక్కువ పైన వేయలేము కాబట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని తెచ్చి కడపలో కూడా ఒక మంచి విగ్రహము 28 ఫీట్ పెట్టినది. ఇలా ఇంకా పెద్దది పెట్టాలనుకున్నా కానీ కొంచెం పరిస్థితులు అనుకూలించడం లేదు. ఓపెన్ నిమజ్జనము బయట 28 చెప్పండి. విగ్రహం ఏర్పాటుతో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ ఏడవ రోజు భారీ ఊరేగింపుతో నిమజ్జనం. 10వ వార్షికోత్సవానికి అందరి కడప పట్టణ ప్రజలందరికీ ఆహ్వానం చెప్తున్నాము. మా కమిటీ మెంబర్లు అందరూ, మా చైర్మన్ అందరి సహకారంతో ఈసారి 10వ వార్షికోత్సవంలో అత్యంత మా విగ్రహదాత బాలకృష్ణ గారు, డైమండ్ బాలకృష్ణ గారు 28 అడుగులు విగ్రహాన్ని మనకు కానుక ఇచ్చారు. ఈరోజు మొదలు తొలి పూజ నుంచి 7 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రేపటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఒక 5 రోజులు పెడుతున్నాము. లాస్ట్ 6, 7వ రోజు అన్నదానము ఇద్దరు దాతల సహకారంతో, పిచ్చిరెడ్డి మరియు వంశీధర్ రెడ్డి ఇద్దరి సహకారంతో 6 నుంచి 7,000 మంది అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో డైలీ ప్రసాదాలు మన చంద్రశేఖర్ రెడ్డి, స్వర్గీయ నాగిరెడ్డి గారు మా చైర్మన్ కుమారుడు ఈసారి వారి తరఫున రోజువారీ ప్రసాదాలు సమర్పిస్తున్నారు. ఇంకా లాస్ట్ 7వ రోజు దాదాపు 1000 మంది కళాకారులతో ఊరేగింపుగా ఇక్కడి నుంచి మెరవని కొనసాగిస్తూ దాదాపు 3 గంటలలో సిద్ధవడంలో నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. కడప నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఏదైతే ఇది 10వ వార్షికోత్సవము, 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఇంతింతాయి ఒడ్డింతాయి అన్న సామెతలో మన వినాయక చవితి ఎన్జిఓ కాలనీ ఉత్సవ కమిటీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ప్రతి రూపాయికి మేము ప్రజలకు జవాబుదారీ వస్తున్నాము. దాదాపు ఇప్పటికే ఒక 40 లక్షలు అకౌంట్లో కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు 60 లక్షల పైన కలెక్షన్ అయింది. 28 అడుగుల విగ్రహం
విగ్రహము 4 అడుగుల కిరీటంతో 32 అడుగులు ఏర్పాటు చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరము సమిష్టిగా ఈ ఉత్సవం చేస్తున్నాము. ఇది 7 రోజుల కార్యక్రమము. లాస్ట్ 2 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్న దాదాపు మా కమిటీ చైర్మన్ అందరికీ దాదాపు ఇచ్చిన 500 నుండి 50,000 5 లక్షల వరకు కూడా ఇచ్చారు. అందరికీ పేరు పేరున ఎటువంటి అలంకరణ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి విజయవాడకి కూడా వేలాది వేల ప్రోగ్రాం ఉంది. మాత్రం చాలా భారీగా నేను పోదామా వద్దా అన్నట్టు ఉండవు. నువ్వు ఉండు, దూరద్దు, ఆనే ఉండు. పోదాం ఇదిగో వినాయకుల నుంచి. పడిపోతుంది. సిద్ధిగురు సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ గణనాథ యొక్క అనుగ్రహం సిద్ధించాలని సంకల్పం చేసుకొని లోక కళ్యాణార్థమై లోకం క్షేమార్థమై అతివృష్టి అనావృష్టి ప్రకృతి యొక్క చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ యజ్ఞోకాలంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ఉత్సవ యొక్క కమిటీ సభ్యులుగా ఆధ్వర్యంలో హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ అలాగే శాస్త్రంలో వేదంలో పురాణ ఇతిహాసంలో చెప్పిన విధంగా ఆ స్వామివారి యొక్క గణపతి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. శాస్త్రం వేరు, సంప్రదాయము, ఆచార వ్యవహారాలు వేరు వేరు. వేదంతో శాస్త్రంతో అనుసంధానమయ్యేదే వేదం. ఈ రెండును కలుపుతూ చేసేటువంటి ఆరాధన ఈ యొక్క వినాయక చవితి. ఈ వినాయక చవితి యొక్క చేయడం వలన అందరికీ కూడా శుభఫలాలని కూడా కలగజేయాలని ప్రార్థన చేసుకుని ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిభను సంకల్పించినటువంటి వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ స్వామివారి జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవం ప్రతినిత్యం సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ వరద స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి చిత్తా నక్షత్రము స్థిరవాసరం అంటే శనివారం ఈ శుభదినందు ఆ మహాగణపతి యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రారంభించబోతున్నాము. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతూ, భగవంతుని యొక్క దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. కావున ఈ వినాయక చవితి యొక్క పండుగకు అందరూ కూడా పెద్దలే, అందరూ కూడా సేవకులే. అంత విశేషమైనటువంటి ఈ గణపతి యొక్క ఉత్సవం వలన మీ అందరికీ కూడా సమస్తమైనటువంటి శుభఫలాన్ని కూడా చేకూర్చాలని ప్రార్థన చేసుకొని ఈ విశేషమైనటువంటి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగానే స్వామివారి యొక్క వేద శాస్త్రాలు చెప్పినటువంటి మట్టితో తయారు చేసినటువంటి గణపతిని, అలాగే
ఆ మహాగణపతి యొక్క చేసేటువంటి ఉత్సవాల్లో హిందూ సనాతన ధర్మ సాంస్కృతిక కార్యక్రమాలు, హిందూ సనాతన ధర్మంలో చెప్పిన విధంగా స్వామివారి యొక్క కైంకర్యాలను కూడా జరుపుతూ అందరికీ కూడా శుభఫలాన్ని కూడా చేకూర్చే విధంగా ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం పాల్గొంటూ ప్రతినిత్యం స్వామివారికి జరిగేటువంటి షోడశోపచార పూజ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ విశేషమైనటువంటి స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఇప్పుడు మీ అందరి చేత సంకల్పం చెప్పించి తదనంతరం కలశారాధన చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాధికంగా మహాగణపతిని ప్రార్థన చేసుకుని మహాగణపతికి షోడశమైనటువంటి ఉపచారాన్ని మనం సమర్పించి ఆ యొక్క నవగ్రహ ఆరాధన అంటే మీ జాతకరీత్యా జరిగేటువంటి గ్రహ దోషాలు ఏదైనా ఉన్నా కూడా దగ్గర తొలగాలని నవగ్రహ ఆరాధన తదనంతరం ప్రధాన కలశంలో మహాగణపతిని ఆవాహన చేసుకొని ఆ యొక్క స్థిర బింబం అంటే ఈ యొక్క బింబానికి మనం తెచ్చినటువంటి బింబాన్ని శుద్ధి చేస్తూ ఆ స్వామివారికి ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో కలిగినటువంటి పంచామృతంతో విశ్వంతో స్వామివారికి ప్రోక్షణ చేసి తదనంతరం స్వామివారి ఆ యొక్క విగ్రహంలో శక్తిని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి తదనంతరం స్వామివారి ప్రథమార్చన, స్వామివారి నివేదన, స్వామివారి చతుర్వేద స్వస్తి, స్వామివారి యొక్క వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద అన్న సందర్భణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మేము ప్రార్థన చేసుకొని ఇక ఉన్నంతసేపు ఈ పూజా కార్యక్రమం జరిగేంతసేపు అందరూ కూడా దయచేసి ఇతర విషయాలను పక్కన పెట్టి మీ సెల్ ఫోన్ కూడా దయచేసి పక్కన పెట్టి మేము చేసేటువంటి యొక్క పూజను శ్రద్ధగా నిర్వహించి ఆ స్వామివారికి ఆశీర్వచనం అందరూ తీసుకోవాల్సిందిగా ప్రార్థన. కాబట్టి అందరూ కూడా మా విజ్ఞాపనలు అందించి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనవలసిన మహిళ ప్రార్థన. ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఆ మహాగణపతిని సమర్పించినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే జరుపుకున్నటువంటి ఎంతో మంది సభ్యులు దాదాపు ఒక నెల నుంచి ఎంతో కష్టపడుతూ ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక ఆడంబరం కాదు, మన యొక్క సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని నిర్వహిస్తూ అందరికీ మంచి జరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు దయచేసి ఇతర విషయాలు పక్కన పెట్టి భగవన్ నామస్మరణ చేసుకోండి. అన్ని విఘ్నాలన్నీ కూడా త్వరగానే ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం దేవీం వాచమజయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి తాను అన్వేషమోద్యందుహార దేవర్వాగస్మానపసస్వదేవో భ్రువంతే రాజావరుణో భ్రువందేవో బృహస్పతిః ధ్రువంతయుగ్రత్సాక్షిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేశైత్రికం స్మరామి. అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. చేయి శుద్ధి చేసుకోండి, చేయి కలుపుకోండి, చేయి శుద్ధి కలుపుకోండి. 3 సార్లు తాగండి, అలక రాసుకోకండి. అలకండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. కమిషన్ దగ్గర ఉండి ఎవరికి చేయించామో దగ్గర ఉండి అందరూ కూడా చెప్పి చేయించాలి. ఎప్పుడైనా వెనక వస్తాను ఆ సైడ్ పెట్టినా కిందనే వెళ్ళా.
ముందు వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా చేయండి. ముందు వైపు ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ ఆశ అందరూ కూడా తీసుకుంటే అందరూ కూడా స్వామివారి సేవ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముందు వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా చేయించండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా పలకండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అలోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. ఓం ఓం భువః ఓం స్వః ఓం నమః. ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః ప్రీత్యర్థం సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ఫలార్తే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భరతవర్షే భారతఖండే మేనోః శకాబ్దే దక్షిణే విద్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః మండపే సమస్త దేవతా బ్రాహ్మణః హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాగేయ ప్రభాది స్వస్తి సంవత్సరాన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే చైత్య వాసరః స్థిరవాసర నక్షత్ర యుక్తాయ శుభ నక్షత్ర
शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टाय अस्य शुभदिनो అందరూ కూడా అనుకోండి మీ గోత్రాన్ని మీ మనసులో అందరూ సంకల్పించుకోండి గుజన్ గొత్తం సురేష్ ఉషానని అట్లనే నెక్లెస్ తదనంతరం మీ నక్షత్రం జన్మ నక్షత్రం తెలిసి ఉంటే మీ నక్షత్రాన్ని చెప్పుకోండి మీ యొక్క పేరు మీ మనసులో సంకల్పించుకోండి వివాహమైన వాళ్ళు భార్య పేరు చెప్పుకోండి మీ పిల్లల పేరు మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పడం అందరూ కూడా వివాహం కాని వాళ్ళు ముందుగా తల్లిదండ్రుల పేరు చెప్పుకొని తదనంతరం మీ యొక్క పేరు మీ మనసులో సంకల్పించుకోవడం అందరూ కూడా మీరు చేసేటువంటి వ్యాపార సంస్థ పేరు కూడా చెప్పుకోండి అందరూ కూడా శ్రద్ధతో పడండి మమ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ మనోవాంఛ అనిష్ట సిద్ధ్యర్థం మమ కుటుంబస్య ధనకనక వస్తువాహన వ్యాపార అభివృద్ధ్యర్థం సమస్త కార్య మంగళకర శుభఫల సిద్ధ్యర్థం జాతకరీత్యా జన్మ నక్షత్ర జన్మ రాశి జన్మ లగ్న నీచ స్థాన ఉచ్చ స్థాన సమస్త ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణత దోష పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ పరిపూర్ణత అనుగ్రహ సిద్ధ్యర్థం జాతకరీత్యా జన్మ లగ్న జన్మ రాశి జన్మ నక్షత్ర నీచ స్థాన ఉచ్చ స్థాన సమస్త గ్రహ దోష పీడా పరిహారార్థం అష్టమ అర్ధాష్టమ లగ్నహోర త్రేకాన నవాంశ ద్వాదశాంశ త్రింశత్రింశాన నిరంతర శుభఫల ప్రాప్తి సిద్ధి ద్వారా శ్రీ నవగ్రహ దేవత పరిపూర్ణత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః ఉన్నత విద్యా ఉద్యోగ వివాహ సత్సంతాన వ్యాపార ఫల సిద్ధ్యర్థం సమస్త కార్యదోష ఆటంక ప్రతిబంధక దోష నివారణార్థం శ్రీ భూమినీలా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ వ్యాపారే సమస్త ఆర్థిక గుణపీడ నరకోశ శత్రుపీడ సంపూర్ణత వాస్తుపీడ దోష పరిహారార్థం వాస్తు పురుష దేవత పరిపూర్ణత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గ్రామే పట్టణే రాష్ట్రే దేశే సమస్త సుభిక్ష ఫల సిద్ధ్యర్థం అతివృష్టి అనావృష్టి ప్రకృతి వైపుల్య సమస్త దోష నివారణార్థం మహాగణపతి అనుగ్రహ పరిపూర్ణత సిద్ధ్యర్థం మమ కుటుంబస్య జన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార సుషుప్త వార్ధక్యేషు స్వప్న అలహరణి మనో
महापापानां परिहारार्थं लक्ष्मी सरस्वती दुर्गा देवी परिपूर्णता अनुग्रह सिद्ध्यर्थं मम कुटुम्बस्य पूर्व संकल्पित प्रकारेण श्री सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामिनः प्रीत्यर्थं समस्त उपचारार्थं श्री भगवत नारायण स्वामिनः मुख्यस्य श्री भवानी शंकर स्वामिनः प्रीत्यर्थं ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः अंगैरहिता सर्वे कलसम्मसमास्थिताः आयान्ति देव पूजां